ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. వార్డు సభలలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గతంలో దరఖాస్తు చేసుకుని వారి నుండి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వార్డు సభలు పూర్తి కావడంతో వార్డు సభలలో సైతం సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించింది. దీంతో నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో సంక్షేమ పథకాలకు పట్టణ ప్రజలు దరఖాస్తు చేసుకునేందుకు గాను ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకునేందుకు నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నల్గొండ పురపాలక సంఘం పరిధిలో మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎప్పుడైతే మనకు ఈ ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించడం జరుగుతుందో ఆ రోజు నుండి నల్గొండ పట్టణంలో మన పురపాలక సంఘ కార్యాలయంలో ప్రజాపాలన యొక్క స్పెషల్ కౌంటర్ సేవా కేంద్రం మరియు ఎల్ఆర్ఎస్ సేవా కేంద్రం పెట్టడం జరిగింది. ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలలో ఎవరైతే మనకు రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇల్లులు అందులో గతంలో అప్లై చేసుకున్న వారి పేరు మిస్ అయిందో అండ్ కొత్తగా అప్లై చేసుకునే వారు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరూ ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రజాపాలన సేవా కేంద్రానికి కాల పరిమితి అనేది ఎటువంటి డెడ్ లైన్ అనేది లేదు, నిరంతర ప్రక్రియ. ఇది ఎప్పుడైనా వచ్చి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.